అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈ వీడియోలో మా ఇంటి ఆల్ట్రేషన్కి సంబంధించిన ఖర్చులు మొత్తం ఎంత అయింది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మీతో నేను షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఇది ఇప్పుడు మేము చేసిన ఆల్ట్రేషన్ వర్క్ అనేది మా చేతుల్లో మేము డబ్బులు పెట్టుకొని చేసిన వంటి వర్క్ అయితే కాదు. ఇక నేను చెప్పాను కదా మేము సంఘంలో ఉన్నామనేసి. ఇంకా మేమైతే సంఘంలో ఒక 20,000 దాకా అప్పు తీసుకున్నాం అనమాట. అసలు బయట ఎక్కడన్నా అప్పు చేసామనుకోండి వాళ్ళకి వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ మనకి రిటర్న్ వస్తుందా చెప్పండి? అదే ఇలాంటి సంఘంలో చేరితే మన వడ్డీ మనకే రిటర్న్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే బయట ఎడన్నా తీసుకున్నామంటే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ కట్టాలి. అదే ఇక్కడైతే 2 రూపాయల వడ్డీకి తీసుకొని మన వడ్డీ మనకి ఎప్పటికైనా రిటర్న్ వస్తుంది. ఇంకా పొదుపు సంఘాల ద్వారా మేము చాలా అభివృద్ధి చెందున్నాము. అదేంటి ఎలాగా అనేది నేను ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకైతే ఈరోజు మేము తీసుకున్నటువంటి అమౌంట్కి ఇంకా మా చేతుల ద్వారా మేము ఎంత పెట్టాము, అసలు మేము తీసుకున్నంత అమౌంట్లోనే మాకు వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అయితే మేము ఆల్ట్రేషన్ వర్క్కి మా ఇంటి ఆల్ట్రేషన్ వర్క్కి ఖర్చు మొత్తం అనేసి ఇలాగైతే ఒక బుక్లో అయితే రాసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే మేము మా ఇంటి ఆల్ట్రేషన్ కోసము పొదుపులో తీసుకున్నటువంటి అప్పు కూడా 20,000 అనేసి ఇక్కడైతే రాసి పెట్టుకున్నాను. పలానా డేట్కి తీసుకున్నామని. ఇక నేనైతే మొత్తం ఇలా అయితే రాసి పెట్టుకున్నానండి. సిమెంట్ రాయి దగ్గర నుంచి ఇంకా మేము కూలీలు ఎంత ఇచ్చాము, అసలు మేము ఎంత మిగిల్చాము పని చేసి అవన్నీ కూడా రాసి పెట్టాను అనమాట. వివరంగా చెప్తాను. ముందుగా అయితే మా ఊరు సైడు సిమెంట్ రాయి వచ్చేసరికి ఒకటి వచ్చి 22 రూపాయలు ఉందన్నమాట. ఇంకా 22 లేదా 23 రూపాయలు ఉంది. మనము ఇచ్చిన సైజుని బట్టి సిమెంట్ రాయి ఉంటుంది. ఇప్పుడైతే 23 ఇంటూ 100 రాళ్ళు అయితే తోలించుకున్నాం మేము. ఇంకా 100 రాళ్ళకి వచ్చేసి ఇంకా 2,300 అవుతుంది అన్నమాట రాయికి మాత్రమే. ఇంకా వచ్చేసి ఇక్కడ సిమెంట్ రాయికి వచ్చేసి 2,300. ఇంకా వాళ్ళు మన ఇంటి దగ్గర నుంచి దింపడానికి తీసుకొని వచ్చి 800 అయితే బాడుగ తీసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి వెక్కించి ఇక్కడ దింపడానికి వచ్చేసి 700. ఇంకా డ్రైవర్కి వచ్చి 100 రూపాయల బత్త అయితే ఇచ్చామన్నమాట. మొత్తం అయితే 800 తీసుకున్నారు. ఇంకా ఇసుక వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది రేటు. మా ఊర్లో అయితే 3,600 ప్లస్ బాడిగతో కూడా కలిపి. ఇంకా సిమెంట్ మూటలు వచ్చేసి ఇంకా 4 మూటలు అయితే అయింది. మా ఇంటికి 780 రూపాయల దాకా ఖర్చు అయిందనమాట. ఇంకా బాత్రూమ్ సామాన్లు ఉంటాయి కదా, ఇంకా మనకి పైపులు కానించి ఇంకా బేషన్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. బాత్రూమ్ సామాన్లు మాత్రమే 2,650 రూపాయలు అయింది. ఇంకా పైపులు వచ్చి 4,150 రూపాయలు. ఇంకా మేము కొన్ని పైపులు అనేది ఎక్కువ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా వాటర్ ఇటు నుంచి అటు రోడ్ సైడ్ పెట్టాలా అన్నట్టు. ఇంకా వాటికి వచ్చి బాడీగా 400 తీసుకున్నారు ఆటోకి. ఇంకా సెప్టిక్ ట్యాంక్ వరలు వచ్చేసి ఒక్కొక్కటి 550 రూపాయలు అనమాట. 550 రూపాయలు అంటే మేమైతే 5 తెప్పించుకున్నాము. ప్లస్ దానిపైన ఒక మూత, మొత్తం కలిపి 3,900 అయ్యింది. బాడుగ వచ్చి 400 వరకు తీసుకున్నారు. ఇంకా మేము కడప బండలు అనేవి తెప్పించుకున్నాము. ఎందుకంటే ఇంకా నేను కిచెన్లో పెట్టించుకోవడానికి వాటికైతే 1,140 రూపాయల దాకా అయింది. ఇంకా టైల్స్ వచ్చేసి మా దగ్గర ఉన్నప్పటికీ ఇంకొక 3 అయితే తెప్పించుకున్నారు మా ఆయన. వాటికైతే ఇంకా వచ్చి 240 ప్లస్ ఇంకా మనకు టైల్స్కి వేస్తారు కదా పొడి, వైట్ పొడి, అవి కూడా తెచ్చుకున్నాడు. మొత్తం 240 రూపాయలు అయింది. ఇంకా ట్యూబ్ లైట్లు కొన్ని వైర్లు కావాల్సి ఉంది ఇంటికి, వాటికైతే 350 రూపాయలు అయింది. మా నాన్న కూలీ ఇవ్వకపోయినా ఇంకా మా మామ వచ్చారు కదా ఇంత దూరము, వాళ్ళు అన్ని పనులు వదులుకొని ఇంకా వాళ్ళకైతే మేము కంపల్సరీ ఇవ్వాలి అన్నట్టు మా మామ ఎంత వద్దన్నా కూడా మేమైతే 1,600 దాకా ఇచ్చామన్నమాట. 2 రోజుల వరకు చేశారు కాబట్టి. ఇంకా వీటికి మొత్తం ఖర్చే మాకు 20,710 రూపాయలు పడింది. ఇంకా ఆటో బాడిగలు వచ్చి 1,600 పడింది అన్నమాట. ఇంకా మొత్తం ఖర్చు వచ్చి 22,300 దాకా అయింది. ఇంకా మేము తీసుకున్నటువంటి డబ్బు వచ్చేసి 20,000, మాకు 22,300 అయ్యింది. ఇంకా మొత్తం మీరు ఇంకా ఇక్కడ ఇంకొకటి గమనించలేదు కదా, ఇంకా మేము డోర్ అనేది ఇంకా బిగించలేదన్నమాట. ఇంకా అక్కడికే మా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అయిపోయింది. ఇవి కాకుండా మన ఇంటికి మనము ఇంటి ఖర్చుకి, తిండి ఖర్చుకి అటువంటిది కూడా మా చేతుల ద్వారానే పెట్టుకున్నాము. ఈ 20,000 అయితే
అస్సలు సరిపోలేదన్నమాట. ఇంటి వర్క్లో మేము మిగిల్చింది ఎంత అంటే మా డాడీ కూలీలు మాకు 5 రోజులు పట్టింది ఇంకా ఇంటి వర్క్ చేయడానికి. అప్పుడైతే మా డాడీకి 5000 ఇవ్వాలి, ఒక రోజుకి 1000 లెక్కన వేసుకుంటే అదొక 5000 అయింది. ఇంకా మా ఆయన డైలీగానే పనికి వెళ్ళారంటే ఆయనకు ఒక 1000 రూపీస్ వస్తుందన్నమాట. మాకైతే 6-7 డేస్ పట్టింది. ఇంకా ఆ లెక్కన ఎత్తుకున్నామంటే మేము 7000 దాకా ఇక్కడ మేము మిగిల్చాము. అదే ఎవరైనా మేము బయట మనిషిని పెట్టుకొని ఉన్నాము అంటే వాళ్ళకు కూడా మేము 1000 రూపాయల చొప్పున ఒక 2 మనుషులకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆ 2 మనుషుల కూలీలు అయితే మేము మిగిల్చాము. ప్లస్ నేను కూడా మధ్య మధ్యలో ఇసుక ఎత్తిపోయడము, ఇంకా సిమెంట్ రాళ్ళు ఇంకా అవన్నీ ఎత్తి పెట్టడం అవన్నీ చేశాను కాబట్టి మాకు కూడా ఒక రోజుకి 700 లెక్కన వేసుకుంటే 5 రోజులకి 7 ఇంటూ 5 ఇంటూ 700 లెక్కన వేసుకున్నా కూడా నేను కూడా 3500 దాకా మిగిల్చిందని అవుతాను కదా. ఇంకా మొత్తం మేము మిగిల్చినటువంటివి వచ్చేసి మా డాడీ మా ఆయన వచ్చి 5,000 లెక్కన 10,000, నాది వచ్చి 3,500. ఇవి మేము మా అంతటా మేము కష్టపడుకున్నాం కాబట్టి 13,500 వరకు మేము మిగిల్చుకోగలిగామన్నమాట. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తెలిసిందే కదా, ఇంకా మనం పనికి వెళ్ళామనుకోండి ఇంట్లో పనులు ఆగిపోతాయి. ఎవరైనా మనిషిని పెట్టామంటే వాళ్ళకి కూలీ ఇవ్వాల్సి వస్తుంది. అదే మనం చేసుకున్నామంటే మన కూలీలు కట్ అవుతుంది. మన పరిస్థితి ఇంకా తెలిసిందే కదా, అలా అవుతుందన్నమాట. ఇదండి మా ఇంటి ఆల్ట్రేషన్ వర్క్కి అయినటువంటి ఖర్చు, సంఘంలో నేను తీసుకున్నటువంటి అప్పు ఇవి. ఇంకా మేము ఇంక డోర్ కూడా బిగించలేదు, వాటికి ఎంత అవుతుందో తెలియదు. అవి కానీ వేసుకున్నామంటే దగ్గర 25-30 చిల్లర దాకా అయిపోతుంది మన ఖర్చులతో కూడా కలిపి. ఇంకా ఇంటి వరకు ఎత్తుకున్నామంటే రూపాయితో అయ్యే పని మాత్రం అస్సలు కాదు. ఇప్పుడైతే బీభత్సంగా ఉన్నాయి రేట్లు. ఇంకా ప్రతి ఒక్కటి మనం కొన్న వాటికి ఇల్లు చేర్చాలి అంటే కంపల్సరీ బాడీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ మనసులో పెట్టుకొని మనమైతే త్వరగా ఇంటి పనులు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.